రహస్యంగా చేసిన తప్పుల ఫలితం బహిరంగంగా పట్టబడుతుందండి. శరీర ఇచ్చలకు, సాతాను శోధనలకు చోటివ్వకండి. పోతిఫర్ భార్య యోసేపును పట్టుకొని నాతో ఒక్కసారి చేయించండి. నో, ఆమెతో ఉండుటకైనను ఆమె మాటలు వినుటకైనను అతడు ఇష్టపడలేదు. బలవంతం చేస్తే ఇంత ఘోరమైన దుష్కార్యము దేవుడి ఎదుట ఎలాగో చేతులని పారిపోయాడు. బైబిల్ చెప్తుంది, జారత్వము నుండి దూరముగా పారిపోండి. వివాహానికి ముందే లైంగిక కార్యాల్లో పాలుపంపులు పొందుతున్న యవనస్తులు తమ మనస్సులో అస్థిరులుగా ఉంటారు. తమ మనస్సులో స్వచ్ఛత ఉండదు. వారి డెసిషన్స్ లో క్లారిటీ ఉండదు. వారు నీళ్ళలాగా చంచలుడుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. నీ దేహం దేవుని ఆలయమై ఉంది, పరిశుద్ధంగా కాపాడుకో. మానవా, బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. బ్రతుకిచ్చిన వారు ఎవరని నిలిచి తెలుసుకో ఒక నిమిషం. నీ జీవదాత యేసు